గుడ్ ఈవినింగ్ ఆర్. ఈరోజు 3 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇవి నేను ఏంటంటే పెండులం యాప్ నుంచి క్వశ్చన్స్ చదువుకొని ఆ క్వశ్చన్స్లో ఉన్న రిమైనింగ్ ఆబ్జెక్షన్స్ కూడా వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఆవర్తన పట్టికలోని ఏ పరమాణు సంఖ్య మూలకానికి డైనమైట్ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి స్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు పెట్టారు? ఏ పరమాణు సంఖ్య అంటే, ఫస్ట్ పరమాణు సంఖ్య అంటే ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య, దాని అణువు యొక్క కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య. పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ అంటే మీనింగ్ ఇది వస్తుంది, అణువు యొక్క కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య. అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు ఏ పరమాణు సంఖ్యకు పెట్టారు అని అంటే 102 అని అంటే నొబిలియం అనేది మనకి మూలకం వస్తుంది. నొబిలియానికి సింబల్ వచ్చి NO, క్యాపిటల్ N స్మాల్ O. ఇది ఒక సింథటిక్ రేడియోధార్మిక ఆక్టినైడ్ మూలకం. అంటే సహజ సిద్ధమైనది కాదు, ఇది ప్రయోగశాలలో మాత్రమే తయారు చేయబడుతుంది. 102 పరమాణు సంఖ్య కలిగిన నొబిలియం డైనమైట్ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి స్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు పెట్టడం జరిగింది. ఇది ఆవర్తన పట్టికలోని ఆక్టినైడ్ శ్రేణిలో ఒక సింథటిక్ మూలకం. ఇది వచ్చి 102 వచ్చి నొబిలియం NO. తర్వాత 100 పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ 100 వచ్చి ఫెర్మియం, క్యాపిటల్ FM అనేది దాని సింబల్. ఇది కూడా అంతే, సహజంగా అయితే ఇది సంభవించదు, ప్రయోగశాలలో సృష్టించబడుతుంది. ఇది కూడా ఒక సింథటిక్ ఆక్టినైడ్ మూలకం. 105 ఇది వచ్చి డబ్నియం, క్యాపిటల్ D స్మాల్ b. ఇది అణువు యొక్క కేంద్రకంలోని ప్రోటాన్ల ఒక పరివర్తన లోహంగా వర్గీకరించబడింది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థంగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, సహజ సిద్ధమైనది కాదు, ప్రయోగశాలలో సృష్టించబడింది. 108 HS హాసియం. దీన్ని 1984లో జర్మనీలో డార్మ్స్టాడ్ట్ అనే GSI శాస్త్రవేత్తల బృందం అనేది కనుగొనడం జరిగింది. రుథేనియం లక్షణాలను పోలి ఉండే రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. అత్యంత స్థిరమైన ఐసోటోపులు 10 సెకండ్ల పాటు సగ జీవితకాలం ఇది జీవించి ఉంటుంది. ఇది 108 పరమాణు సంఖ్య కలిగిన హాసియం. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఉంది. అయితే నేను మామూలుగా ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేస్తే వీటి గురించి చాలా డీటెయిల్గా ఉంది. అవంతా చెప్పాలంటే టైం సరిపోదు, అందుకనే మెయిన్ పాయింట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. సెకండ్ క్వశ్చన్ వచ్చి, బూటియా నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుందని ఇచ్చారు? ఇది వచ్చి మనకి సిక్కింలో మనం ఈ డ్యాన్స్ని చూడవచ్చు. అయితే బూటియా నృత్యం అనేది ప్రధానంగా ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం నుండి వచ్చిన బూటియా ప్రజలు సాంప్రదాయ నృత్యం. ఈ నృత్యం మనోహరమైన కదలికలతో వర్గీకరించబడుతుంది మరియు ఈ ప్రాంతం యొక్క వారసత్వాన్ని జరుపుకోవడానికి పండగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో తరచుగా ప్రదర్శించబడుతుంది. నృత్యకారులు యార్కా, డ్రమ్స్, ఫ్లూట్ మరియు యాంగ్జే వంటి సంగీత వాయిద్యాల మద్దతుతో శ్రావ్యమైన రాగాలకు నృత్యం చేస్తుంటారు. ఇది వచ్చి బూటియా అనేది మనకి సిక్కిం రాష్ట్రంలో ఈ డ్యాన్స్ అనేది కనపడుతుంది. అయితే దీంతోపాటు ఇంకా అక్కడ ఉన్న డ్యాన్స్ చూద్దాం. చూపాట్ డ్యాన్స్, తాషీ సబ్డో, తమాంగ్ సేలో, లూక్ అంగ్తామో, కాగ్యత్ నృత్యం, సింగ్ చాయ్, మారునీ నృత్యం, గాత్ కీటో, ఏంచాయ్ చామ్, రేచుంగ్మా, చయాంగ్ బ్రంగ్, బోమల్ లోక్. ఇవన్నీ కూడా సిక్కిం రాష్ట్రంలోని నృత్యాలు అన్నమాట. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో బూటియా అనేది అడిగారు కాబట్టి అది సిక్కిం కిందికి వస్తుంది. అలాగే నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నృత్యాల గురించి ఒకసారి చూద్దాం. చాంగ్లో చాంగ్మై, జేలాంగ్, నాగ్వార్ డ్యాన్స్, కూకీ డ్యాన్స్, రేంగ్మా, సీచా, మెలోపిటా, మొడ్సే, కంబాలిం. ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కావున ఇవన్నీ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోలేం, కాదు 1-2 సార్లు రివిజన్ చేసుకుంటే మాత్రం మన మైండ్లో ఉంటే మనం ఎగ్జామ్లో అటెండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఒడిస్సా స్టేట్. అక్కడ ఒడిస్సా ఇచ్చారు కాబట్టి ఒడిస్సాలో ఒడిస్సీ అనేది ఒక నృత్య కళ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని నృత్య రూపం ఓద్రా మగధ అనే నృత్య రూపం నుంచి ఒడిస్సా అనేది
ఒడిస్సా అనే నృత్య రూపం అనేది వచ్చింది మనకి. తర్వాత నెక్స్ట్ చౌ నృత్యం. ఇది ఒడిస్సా స్టేట్లో అండ్ మరియు వెస్ట్ బెంగాల్లో కూడా ప్రదర్శించబడుతుంది ఈ నృత్యం అనేది. గోటి పువ్వా, గమారా, దల్బే, పైకా, మహరి, జమర్ ఇవన్నీ కూడా ఒడిస్సా స్టేట్లో ప్రదర్శించబడే నృత్యాలు. తర్వాత వెస్ట్ బెంగాల్ పురూలియా బాల్ జాత్ర, సంతాలి నృత్యం, ముండారి, కత్తి, దాలి, మహల్, కీర్తన్, లాంగ్రే నాచ్, గౌడియా ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్లో ప్రదర్శించబడేటువంటి డ్యాన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, చితేరి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఇది వచ్చి మనకి తమిళనాడులో ప్రధానంగా మదురైలోని మీనాక్షి ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది మీనాక్షిదేవి మరియు సుందరేశ్వర్ ప్రభువుల దైవిక వివాహాన్ని సూచిస్తుంది. ఈ పండుగలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. గొప్ప ఊరేగింపులు మరియు ఆచారాలు ఉంటాయి. ఇంకా తమిళనాడులోని పండుగలు చూద్దాం. పొంగల్ ఇక్కడ 4 days జరుపుకుంటారు. ఫస్ట్ డే వచ్చి భోగి పొంగల్, తర్వాత తాయి పొంగల్, తర్వాత మత్తు పొంగల్, తర్వాత కనుమ. ఇవి తమిళనాడులోని. అవి కాకుండా చితేరి, ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగారు కదా, అది కార్తీక దీపం, నాట్యాంజలి ఈ ఫెస్టివల్స్ కూడా తమిళనాడులో జరుపుకోవడం జరుగుతుంది. ఒకసారి పంజాబ్లో వచ్చి వైశాఖి ఫెస్టివల్, హోలా మొహల్లా, దివాళీ, లోహ్రీ, గురుపురచ్ ఇవన్నీ కూడా పంజాబ్లో జరుపుకునేటువంటి పండుగలు. రాజస్థాన్ పుష్కర్ ఓడల నృత్యం, జైసల్మేర్ ఎడారి ఉత్సవం. ఇక్కడ పుష్కర్ ఒంటెల నృత్యం, ఇది ఓడలు కాదు, పుష్కర్ ఒంటెల నృత్యం. పుష్కర్ ఒంటెల ఉత్సవం. తర్వాత జైసల్మేర్ ఎడారి ఉత్సవం, మారు, గంగర్ ఇవన్నీ కూడా రాజస్థాన్లో జరుపుకునేటువంటి పండుగలు, ప్రధాన పండుగలు. మేఘాలయాల వాంగాల గారోల పండగ, అంటే గారోల అనేది అక్కడ ఉన్న ఒక కోయ జాతి లాంటిది. షాల్సుక్ మైన్సియం. తర్వాత బెహ్దీ యాకం, జయంతియా ఫెస్టివల్ ఇవన్నీ కూడా మేఘాలయాలో జరుపుకునేటువంటి పండుగలు. ఇక్కడ వచ్చి ఇవి నేను చదివేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క పండగకి ఒక్కొక్క చరిత్ర ఉంది. అవన్నీ మనం చదవాలి కంపల్సరీగా. కాకపోతే నేనేంటంటే ఇది ఒక ఐడియా కోసం, ఇవన్నీ పండుగలు ఏ స్టేట్లో ఉంటాయనే ఐడియా కోసం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ అనేది ఉంది పండగలకి. అక్కడున్న ఇందాక చెప్పే క్వశ్చన్లో దానికి సంబంధించి, ఆ నృత్యాలకు సంబంధించి అవి నృత్యాలు ఎట్లా ఏర్పడ్డాయి అని చెప్పేసి మనకి డీటెయిల్డ్గా బుక్స్లో ఉన్నాయి. కానీ నేను అంతా కూడా చెప్పలేకపోతున్నా. కానీ మీరు చదువుకోగలరని నా మనవి. మళ్ళీ ఒక 3 questions రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.